ఓకే వ్యూవర్స్, ఇక్కడ ఒక పెద్ద ఆయన మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు, మ్యూజిక్ డైరెక్టర్ అయినా. మరి ఆయన మ్యూజిక్కి సింగర్ సెలెక్షన్ పెట్టాడు, ఆడిషన్స్ పెట్టాడు. మరి అక్కడ కామెడీ ఎలా ఉందో చూద్దాం మరి. ఓకే 1 2 3 4 లా 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 లా. ఆహా, బ్రహ్మాండమైన ట్యూన్ దొరికింది. అసలే మహేష్ బాబు సినిమా, కొత్త కొత్త సింగర్స్ని పరిచయం చేస్తున్నాం. ఎట్టా వస్తుందో ఏటో. ఇక ఒక్కొక్కనే పంపించండి లోపలికి. ఎవర్రా ఇక్కడ సెలక్షన్స్ పెట్టేదా? నేనే. సార్ సార్ మీరా? మీ ఫేస్ చూస్తే కనపడలేదు సార్. అంటే ఏమిటి, నా ఫేస్ చూస్తే దొంగలు పట్టేవాళ్ళ ఉన్నానా? ఊరుకోండి సార్, దొంగలు పట్టేవాళ్ళ ఉన్నా మీ మొహం మీద అంటావాడు సార్. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? డాన్స్ చేద్దామని. ఇక్కడ జరుగుతున్నది సింగర్ సెలక్షన్. తెలుసు కదా, మళ్ళీ ఎందుకండి అడగడం? నాకు అర్థం కాలేదు. పాటలకే వచ్చాం. అబ్బో ఎంగేమా, నీ ఎక్స్పీరియన్స్ ఏమిటో? పాడి చంపేస్తా ప్రోగ్రామ్ పేరు సార్. దాంట్లో ఫైనలిస్ట్ ని చెవిలో జోరీగా. ఏంటి అది ప్రోగ్రామే? దీంట్లో జడ్జికి నాకు తగు పడింది. మైక్ తీసుకుని గొప్ప పగలు కొట్టా. వామ్మో, సప్తస్వరాలతో గొంతు నొప్పి. దీంట్లో ఫిమేల్ సింగర్తో సింకప్ కాలేదు సార్, అందుకని మొదటి రౌండ్లో పీకేశారు. అందుకే మీ దగ్గరికి వచ్చా. చూడు బాబు, ఇక్కడ మేము ఒక అక్షరం ఇస్తాం. ఆ అక్షరం మీద నువ్వు ఒక పాట పాడాలి. పాడగలవా? మీరే అక్షరం ఎందుకు ఇవ్వాలి, మేము ఎందుకు పాడలేదు? ఏమన్నా గవర్నమెంట్ రూలా? పోనీ నువ్వెవరో నేను పాడతాను. అంటే బాగుండదు లేదు సార్, మీరు పాటలు మొదలు పెట్టుకుంటాం, మేము అక్షరానికి సార్. అడగండి, అడిగి పాడించుకోండి. సరే అడగండి సార్. సార్ అక్షరం అంటున్నారు కాబట్టి బాగా కఠినంగా గట్టిగా ఉండే అక్షరం అడగండి, పాడేస్తా. క్షా. బుద్ధుంది నీకేమన్నా? క్షాతోటి బిగినయ్యే పాటలు ఎక్కడ ఉన్నాయా? లక్ష ఉంటే మాకు తెలియదు ఒకటన్నా ఇక్కడ. అది కాదండి, కఠినం అంటే అంతంతలో కఠినం అడిగితే ఎవడు పాడలేడు, ఎక్కడ ఎవడు సెలెక్ట్ కాలేడు. మీకు ఏందో ఊరికే క్షా అంట. క్షా. సరే తేలిక అక్షరం అడుగుతున్నాయా? అడుగు. మా మీద పాడు. మరీ తేలిగ్గుందే, ఏరేది అడగండి. ఊరికే అదేగా, కష్టమైంది అయితే కష్టం అంటావు, చిన్నది ఇస్తేనేమో తేలిక అంటావు. ఇప్పుడు తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయండి. మీరు అడిగింది 2, ఇంకా 54 ఉన్నాయి. అడగండి. అడిగాం కదా. అడగండి సార్, అడిగి పాడించుకోండి. ఇగో కష్టమైంది ఇచ్చాను, తేలికైంది ఇచ్చాను, నీ ఇష్టం వచ్చింది బాడు. అడుగు, అడిగి పాడించుకో. అడగండి. అది కదా, ఏదో ఒకటి పాడు, నీ ఇష్టం వచ్చింది. అట్టబాండి సార్, నేను నా ఇష్టం వచ్చింది పాడుకునేది, మీరు ఎందుకు ఇక్కడ? అడగండి, అడిగి పాడించుకోండి. సరే నువ్వు సెలెక్ట్ అయ్యావు, పోవయా. వద్దు, నువ్వేంది నన్ను సెలెక్ట్ చేసేది? నేను పాడకుండా నీ దయాధర్మం నాకు వద్దు. నేను పాడాలా, సెలెక్ట్ కావాలా, అంతే. అడుగు, అడిగి పాడించుకో. ఒరే నాయనా, పైసా రెమ్యూనరేషన్ తీసుకోకుండా మహేష్ బాబు సినిమాకి మ్యూజిక్ చేస్తానని ఒప్పుకున్నాను రా. నా మీద దయవుంచి ఒక పాట పాడరా. ఓకే, మహేష్ బాబు ఆబ్లిగేషన్ అంటున్నావు కాబట్టి పాడతా. జస్టిస్ చౌదరి సినిమాలో అన్నగారి పాట. జస్టిస్ చౌదరా, చక్రవర్తి గారితో పాటు నేను కూడా ఆ మ్యూజిక్ లో ఇన్వాల్వ్ అయ్యా. ఆ తబలా వాయించా. ఏడా సినిమాలో ఎక్కడ కనపడలేదు నువ్వా? ఒరే, తబలా వాయిస్తే సినిమాలో కనపడరు నాయన. పాడు పాడు, బ్రహ్మాండమైన పాటలు 6 ఉన్నాయి, నీ ఇష్టం వచ్చింది పాడు. 6 పాడితే మేము ఆరిపోతాం. ఇక్కడ ఒకదానికి దిక్కు లేదు. 6 అంట. ఒక పల్లవి పాడతా జస్టిస్ చౌదరి సినిమాలో, విను. పాడు. కొంచెం పక్కన నిలబడు. ఎందుకు? వాస్తు కొంచెం సెంటిమెంట్ లేదు. అబ్బో అదోడా, ఎంతో చాదస్తుడురా, పిచ్చి మహారాజువి. పాడు పాడు. మీకేం అబ్జెక్షన్ లేదు కదా సార్? నాకెందుకు అబ్జెక్షను? అంటే నేను పాట పాడేటప్పుడు లీనమైపోయి పాడతాను సార్, అందుకని. అదేగా కావాల్సింది. నేను కూడా అంతే. ఓసారి సాంగ్లోకి వెళ్ళానంటే బయటికి రావడానికి దాదాపు 1 వారం రోజులు పడుతుందంటే నమ్ము. నన్ను ఇంకొకరు తీసుకురావాలి బయటకు అప్పుడు. సార్ ఇప్పుడు మీకేం అబ్జెక్షన్ లేదు కదా? ఎందుకు అబ్జెక్షన్? ఎందుకు అంటే లీనమైపోయి పాడటంలో. ఓరి పిచ్చి మహారాజే, పాడరా నాయన, నా దొంప చెబుతున్నా. పాడు పాడు. పాడుతున్నా సార్. వాడు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో, కడుపు తీపికి కట్టుబడిని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు, ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. తప్పా 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 విసిరెట్టు నువ్వు నా మీద. నా పుణ్యం ఉంటుంది ఆయన. ఆపరా. ఏమిటి ఆ కుర్చీ తీసి నా నెత్తి మీద వేద్దామనే? ఏం అబ్జెక్షన్ లేదన్నారు కదా సార్. ఇంకా నయం, ఇక్కడ ఇనప కుర్చీ లేదు. ఇందాకే ఎతికాను సార్, ఇందాక కనపడలే నాకది. ఓకే వ్యూవర్స్, మన ఊళ్ళో చాలా మంది పెద్దవాళ్ళు చూస్తూ ఉంటాం, ఏ పని పాట లేకుండా ఉన్న వాళ్ళు.
ఆ రోడ్ల అమ్మట ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళని పిలిచికెళ్ళి ఏదో విచిత్రం క్వశ్చన్లు వేస్తూ హింసిస్తూ ఉంటారో అలాగే అలాంటి ఆయన మన దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నాడో ఆయన పిలుద్దాం. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్, చూసి నవ్వుకోండి. ఓకే, కమాన్. ఏమి పాలు పోవట్లే, ఎవరన్నా వస్తే బాగుండు. రా కృష్ణయ్య, రా కృష్ణయ్య, రే ఇట్రా. యా, ఎవరు నువ్వు? సంజయ్. నువ్వేమన్నా టి సుబ్రహ్మరెడ్డి అనుకుంటున్నావా? సంజయ్ రంగాల్ని గుర్తుపడతానికి? అబ్బా, నేను పక్క వీధిలో ఉంటాను సార్, సరోజమ్మ గారి కొడుకుని. అంటే జానకి వాళ్ళ పెద్ద కూతురు కదూ? జస్ట్ మిస్రా ఎదవా, లేకపోతే నా పోలికలతో పుట్టేవాడివి. అదేట అంటే జానకి మీ అమ్మమ్మని ముందు నాకిచ్చేద్దాం అనుకున్నారు. పురోహితుడికి గుండెపోటు వచ్చి రద్దయిపోయింది ఆఖరిలో. అబ్బా, ఇవన్నీ ఎందుకు సార్? ఇప్పుడు నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఆగు! ఆఫీసులో ఏం బిగుతూ ఉంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. ఏ ఆఫీసు? మైక్రోసాఫ్ట్. దాని గురించి చెప్పు. ఎంఎస్ వర్డ్, ఆహా, ఎంఎస్ ఎక్సెల్, ఓహో, ఎంఎస్ పవర్ పాయింట్. ఆదురా ఎదవా. ఎంఎస్ ధోని, ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎస్ నారాయణరావు ఎదవా. అవి కూడా తెలీదు. ఉద్యోగాలు, జాబులు, జీతాలు. ఇంకెవరన్నా జఫా కనపడితే బాగుండు. ఎంత హాయి రేవరే. ఏంటన్నా మీ ఇంట్లో అంతా పండగ వాతావరణం కనబడుతుంది? అవును సార్, మా తాత 115 బర్త్డే చేసుకుంటున్నాం సార్. ఇంకా పోలే? అదేంటి సార్, మా తాత చాలా గొప్పోడు సార్. ఏం బీకేడు? మైండ్ యువర్ టంగ్. బుద్ధుందా? మైండ్ తల్లో ఉంటది, టంగ్ నోట్లో ఉంటుందా? దానికి దీనికి సంబంధం లేదురా ఎదవా. సరే, ఏం బీకేడు? మా తాత జాతీయ పక్షి నెమలి కావాలని ఆ. చంద్రబాబు నాయుడు లాగా, ఆ. కేసీఆర్ లాగా ఆ. నిరాహార దీక్ష చేసి సాధించాడు సార్. మీ తాతకి బుద్ధుందా లేదా? ఆ రోజు జాతీయ పక్షిగా కాకి కనిపించలేదా మీ తాతకి? జాతీయ పక్షి కాకేంటి సార్? కాకి ఏంటంటావా? అవును. కాకి గురించి చెప్తా విను. చెప్పండి. రేపు మీ తాత పోయి పిండం పెడితే వచ్చి కాకి తింటదా, నెమలి తింటదా? కాకే సార్. మీ ఇంటికి చుట్టాలు వస్తున్నారని మీ ఇంటి మీద వాళ్ళు అరిసేది కాకా, నెమలా? ఒక సామెత ఉంది, లోకులు కాకులయ్యారంటారా, లోకులు నెమలయ్యారంటారా? కాకే సార్. నువ్వు ఒంటరిగా ఉంటే ఏ కాకి అయ్యారంటారా, ఏక నెమలయ్యారంటారా? ఏ కాకే సార్? ఏమన్నా అవసరం వస్తే కాకితో కబురు పెట్టమంటారా, నెమలితో కబురు పెట్టమంటారా? కాకితోటే సార్. ఎంత హెల్పింగ్ చేస్తున్న కాకిని వదిలి అడవిలో చినుకులు పడితే డాన్సింగ్ చేసే నెమలి కావాల్సి వచ్చిందిరా మీ తాతకి జాతీయ పక్షిగా? మీ తాతకి చెప్పు, నిరాహార దీక్ష చేస్తాడో, ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడో, జాతీయ పక్షిగా కాకిని పెట్టమని చెప్పు. లేకపోతే ఇదే మాట చెప్పమంటారా సార్? చెప్పకపోతే మీ తాతని జాతీయ జంతువు చేస్తా. పో! ఎదవన్నారు ఎదవ. నెమలి కావాలరా మీ తాతకి?